సహ్యాద్రి పర్వతశ్రేణులలోని దట్టమైన అరణ్యాల మధ్య కళ్లకు కనిపించని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను పురాణగాథలను తనలో నిక్షిప్తం చేసుకొని ఉంది భీమశంకర్ మహాక్షేత్రం. ప్రకృతి సౌందర్యానికి, పవిత్రతకు ఈ పుణ్యభూమి ఒక అద్భుతమైన నిలయం. చాలామంది భీమశంకర్ క్షేత్రం గురించి ప్రస్తావించినప్పుడు ఒక జ్యోతిర్లింగం శివుడికి శాపమిచ్చిందని నమ్ముతుంటారు. కాని అది పూర్తిగా పురాణాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఏర్పడిన అపోహ. నిజానికి భీమశంకర్ క్షేత్రం వెనుక ఉన్న అసలైన రహస్యం ఒక శాపం గురించి కాదు, సత్యాన్ని నిలబెట్టినందుకు శివుడిచ్చిన వరం గురించి, మరియు ఆ క్షేత్రానికి పేరు ఎలా వచ్చిందనే దాని గురించి. ఈ మహాక్షేత్రం యొక్క అన్ని కోణాలను, దాని పురాణాల నుండి చారిత్రక ప్రాశస్త్యం వరకు, ఆలయ నిర్మాణ విశేషాల నుండి దాని ప్రకృతిలోని అద్భుతాల వరకు ఈ వీడియోలో చూద్దాం. వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భీమశంకర్ ఆలయం 12 మహాజ్యోతిర్లింగాలలో ఒకటి. జ్యోతిర్లింగం అంటే కాంతి స్తంభం అని అర్థం. ఇది శివుడి అనంతమైన, ఆద్యాంతాలు లేని రూపాన్ని సూచిస్తుంది. శివపురాణం ప్రకారం ఒకానొకప్పుడు సృష్టికర్త బ్రహ్మకు, జగద్రక్షకుడు విష్ణువుకు తమలో ఎవరు గొప్ప అనే విషయంపై తీవ్రమైన వాదన జరిగింది. వారి అహంకారాన్ని అణిచివేయడానికి మహాదేవుడైన శివుడు అంతులేని ప్రకాశవంతమైన అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ఆవిర్భవించాడు. ఈ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతం కనుగొనమని వారిని సవాలు చేశాడు. ఆ సవాలును స్వీకరించి బ్రహ్మ ఒక హంస రూపంలో పైకి ఎగిరి స్తంభం పైభాగాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. విష్ణువు ఒక వరాహం రూపంలో భూమిలోకి తవ్వి కింది భాగాన్ని వెతకడానికి ప్రయత్నించాడు. ఈ విద్దరూ ఎంతో కాలం శ్రమించినా ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనలేకపోయారు. విష్ణువు తన పరాజయాన్ని అంగీకరించి వినయంతో శివుడి వద్దకు తిరిగివచ్చి స్తంభం యొక్క అంతం కనుగొనడం తన వల్ల కాలేదని సత్యం పలికాడు. కాని బ్రహ్మ మాత్రం తాను స్తంభం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు తన నిజరూపాన్ని చూపించి బ్రహ్మకు ఒక తీవ్రమైన శాపమిచ్చాడు. ఆ శాపం ప్రకారం భూమిపై ఎక్కడా బ్రహ్మకు ఆలయాలు ఉండవని, ఆయన పూజలు అందుకోడని ప్రకటించాడు. అదే సమయంలో సత్యం పలికిన విష్ణువును మాత్రం యుగాంతం వరకు పూజిస్తారని ఆశీర్వదించాడు. ఈ జ్యోతిర్లింగ గాథ మనకు ఒక లోతైన నైతిక పాఠాన్ని బోధిస్తుంది. శివుడు తన్ను తాను శపించుకోవడం కాదు, అబద్ధం, అహంకారానికి శిక్షగా బ్రహ్మకు శాపమిచ్చాడు. ఈ కథ కేవలం జ్యోతిర్లింగాల పుట్టుక గురించి మాత్రమే కాదు, సత్యం యొక్క గొప్పతనం, అహంకారం వల్ల కలిగే పతనం గురించి కూడా తెలియజేస్తుంది. ఈ సంఘటన జరిగిన పవిత్ర ప్రదేశాలే జ్యోతిర్లింగాలుగా వెలిసాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా భీమశంకర్ క్షేత్రం కూడా ఆ పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటిగా సత్యం, వినయానికి నిదర్శనంగా నిలిచింది. ఈ క్షేత్రంలోని స్వయంభూలింగం శివుడి యొక్క ఆద్యంతాలు లేని అనంతమైన రూపాన్ని సూచిస్తుంది. భీమశంకర్ క్షేత్రానికి భీమశంకర్ అనే పేరు రావడం వెనుక 2 వేరువేరు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండూ ఒకే ఆలయానికి పేరు తెచ్చినా వాటిలోని పాత్రలు, సంఘటనలు విభిన్నంగా ఉంటాయి. ఇది భారతీయ పురాణాల యొక్క సంక్లిష్టతను మరియు ఒకే క్షేత్రం అనేక గాథల సంగమస్థానం ఎలా అవుతుందో తెలియజేస్తుంది. రామాయణ కాలంలో రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడికి కర్కటి అనే రాక్షసికి భీముడు అనే కొడుకు ఉంటాడు. భీముడు చిన్నతనం నుంచే తన తండ్రి రాముడి చేతిలో హతమయ్యాడని తెలుసుకుని రాముడిపై అంటే విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని పగ పెంచుకుంటాడు. ఈ ప్రతీకారం కోసం భీముడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతనికి అపారమైన శక్తులను వరంగా ఇస్తాడు. ఈ శక్తితో భీముడు మరింత అహంకారంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెడతాడు. అతను శివభక్తుడైన కామరూపేశ్వరుడు అనే రాజును బంధించి తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. కాని రాజు చెరసాలలో కూడా ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని శివుడిని ఆరాధించడం ఆపకుండా పూజిస్తూ ఉంటాడు. రాజు భక్తికి విసుగు చెందిన భీముడు శివలింగాన్ని తన కత్తితో ఖండించడానికి ప్రయత్నించగా శివుడు ఆ లింగం నుంచే అద్భుతమైన తేజస్సుతో ఆవిర్భవించి భీముడిని సంహరిస్తాడు. ఈ సంఘటనతో సంతోషించిన దేవతలందరూ శివుడిని అక్కడే నివసించమని వేడుకుంటారు. వారి కోరిక మేరకు శివుడు భీమశంకరుగా ఆ ప్రాంతంలో వెలిశాడు. ఈ గాథ మానవుల అహంకారంపై భక్తి విజయాన్ని సూచిస్తుంది. త్రేతాయుగంలో
త్రిపురాసురుడు అనే రాక్షసుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి 3 విమాన నగరాలను అంటే త్రిపురను బహుగా పొందాడు. ఈ నగరాలతో అతను అజేయుడుగా మారి లోకాలను పీడించడం మొదలుపెడతాడు. అతని అరాచకాలను భరించలేకపోయిన దేవతలు శివుడిని ఆశ్రయించి తమను కాపాడమని వేడుకుంటారు. దేవతల మొరవిన్న శివుడు తన భార్య పార్వతీదేవి సహాయంతో అర్ధనారీశ్వర రూపంలో మరొక కథ ప్రకారం భారీ భీమరూపంలో త్రిపురాసురుడిపై యుద్ధం చేస్తాడు. ఈ భీకర పోరాటంలో శివుడు త్రిపురాసురుడిని సంహరించి ముల్లోకాలకు శాంతిని తిరిగి తెస్తాడు. ఈ తీవ్రమైన యుద్ధం తర్వాత శివుడి విశ్రాంతి తీసుకున్నప్పుడు అతని శరీరం నుంచి పారిన చెమట ఒక నదిగా ప్రవహించి భీమా నదిగా పేరు పొందింది. ఈ ఘటనకు గుర్తుగా దేవతలు శివుడిని అక్కడే నిలిచి ఉండమని కోరుకుంటారు. ఆయన జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. ఈ కథ ప్రకారం శివుడు యుద్ధంలో ధరించిన భయంకరమైన భీమా రూపం నుంచి ఈ పేరు వచ్చింది. అలాగే ఆయన చెమట నుండి ఉద్భవించిన నదికి భీమా నది అని పేరు వచ్చింది. ఒకే క్షేత్రానికి 2 ప్రధాన పురాణాలు ఉండడం ఈ స్థలం యొక్క ప్రత్యేకత. ఒక గాథలో రాక్షసుడి పేరు మీద ఆలయం వెలయగా, మరో గాథలో శివుడి రూపం మీద మరియు నది పేరు మీద క్షేత్రం పేరు వచ్చింది. ఈ వైరుధ్యం వాస్తవానికి ఒక అపమర్థానికి దారితీసింది, కానీ ఇది క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తగ్గించదు, సరికదా మరింత పెంచుతుంది. ఈ 2 కథలు ధర్మం, భక్తి మరియు అహంకారంపై విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. భీమశంకర్ ఆలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ఒక చారిత్రక నిర్మాణ అద్భుతం కూడా. దీని నిర్మాణం నాగర్ మరియు ఇండో ఆర్యన్ శైలుల కలయికను ప్రతిబింబిస్తుంది. ఆలయ గోడలు, స్తంభాలపై పురాణ కథలకు, దేవతలకు సంబంధించిన క్లిష్టమైన చెక్కడలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న శివలింగం స్వయంభూ అంటే స్వయంగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఈ లింగం గర్భగుడి మధ్యలో భూమికి కాస్త దిగువన ఉంటుంది. ఆలయం యొక్క రథం ఆకారంలో ఉండడం వల్ల దీనిని రథచల అని కూడా పిలుస్తారు. ఇది శివుడు విశ్వానికి రథసారథిగా ఉన్నట్లు సూచిస్తుంది. భీమశంకర్ క్షేత్రం యొక్క రహస్యాలు కేవలం పురాణాలకే మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఒక వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడ దట్టమైన అడవులు, సుందరమైన జలపాతాలు, నదులు, అరుదైన వృక్ష జంతుజాతులతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్ర జంతువైన అరుదైన మలబార్ జైంట్ స్క్విరల్ ఈ ప్రాంతంలో నివసిస్తోంది. ఈ క్షేత్రం యొక్క అత్యంత అద్భుతమైన వింతైన విశేషం ఇక్కడి మెరిసే అడవులు. వర్షాకాలంలో రాత్రివేళల్లో భీమశంకర్ అడవులు ఆకుపచ్చగా మెరిస్తూ కనువిందు చేస్తాయి. ఈ అసాధారణ దృశ్యానికి వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే మైసినా అనే ఒక రకమైన ఫంగస్. ఇది చెట్ల కొమ్మలు, కుళ్ళిపోయిన ఆకులపై ఫంగస్లా పెరుగుతుంది. వర్షాకాలంలో గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు ఈ ఫంగస్ బయోలూమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా వెలుగును విడుదల చేస్తుంది. ఈ వింతైన సహజ దృశ్యం ఆధ్యాత్మికత, భక్తితో పాటు ప్రకృతి రహస్యాలను కూడా భీమశంకర్లో నిక్షిప్తం చేసిందని స్పష్టం చేస్తుంది. ఆలయానికి దగ్గర్లో తప్పిపోయిన ఒక భక్తుడికి శివ పార్వతులు మానవ రూపంలో వచ్చి సహాయం చేసినట్లు ఉన్న కథనం మరియు రాత్రివేళల్లో వెలుగులు విరజిస్తున్న అడవులు రెండూ ఈ ప్రాంతం యొక్క అసాధారణ శక్తిని, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తున్నాయి. భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం కేవలం ఒక యాత్ర కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం. భీమశంకర్ను దర్శించుకొని అక్కడ పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్ర క్షేత్రం మోక్షం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం చూపుతుందని కూడా భావిస్తారు. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, పురాణాలు, చరిత్ర మరియు ప్రకృతి అద్భుతాలను కలగలిపిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భీమశంకర్ దర్శనం భక్తులకు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్షాళనను అందిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.